ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి ఈ జూన్ నెలలో ప్రాణాలు పోయే సంఘటనలు జరుగుతాయి. ముందుగానే చెప్తున్నాం, జాగ్రత్త పడండి. మరి తులారాశి వారు ఈ జూన్ నెలలో ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, వ్యాపారంలో నష్టం రావడం, డబ్బు సమస్యలు, మనమంటే గిట్టని వారు మనపైన చెడు చేయడం, మనశ్శాంతి లేకపోవడం, వ్యవసాయంలో నష్టం రావడం, ఆరోగ్యాలు బాగోలేకపోవడం, ప్రేమ సమస్యలు, తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గనక తులారాశి వారికి ఈ నెల శుభ ఫలితాలు కలుగుతాయో అశుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జూన్ నెలలో తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. జూన్ 15న రవిగ్రహం మిథున రాశిలోకి సంచారం చేయనున్నది. జూన్ 14న బుధుడు మిథునంలోనికి, ఆ తర్వాత 29న కర్కాటకంలోనికి తన సంచారాన్ని మార్చుకోనున్నాడు. జూన్ 1న కుజుడు మేషంలో సంచారం చేయనున్నాడు. జూన్ 12న శుక్రుడు మిథునంలోకి సంచారం చేయనున్నాడు. గురువు వృషభంలో, శని కుంభంలో, రాహువు కేతువు మీనంలో సంచారం చేయనున్నారు. ఈ గ్రహాల సంచారం వల్ల తులారాశి వారికి ఈ జూన్ నెలలో ఎలా ఉంటుందో చూద్దాం. రాశి చక్రంలో తులారాశి 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు అలంకార ప్రియులు అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. తులారాశివారు ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. తులారాశివారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బు చాలా పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా పొదుపు చేస్తారు. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గం వారితో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురికి మాత్రం అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది. తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి. ఎవరికైనా సరే మీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటేనే మంచిది. తులారాశి వారికి అనుకోని ఖర్చులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటేనే చాలా మంచిది. ఇక తులారాశి వారికి ఈ నెల ప్రథమ మార్గంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక గాయాలు కూడా ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఏదో ఒక విధంగా గాయాలవుతాయి. ఈ నెల ద్వితీయార్థం అంటే 15వ తేదీ తర్వాత చాలా బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక ఈ జూన్ నెలలో తులారాశికి చెందినటువంటి వారికి మీకేమైనా పనులు ఉంటే గనక 15వ తేదీ తర్వాతనే ఈ పనులనేవి ప్రారంభించండి. అంటే జాబ్స్కి ట్రై చేసేవారు కానీ, ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, కొత్త ప్రాంతాలలో వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, అలాగే ఆగిపోయిన పనులు ప్రారంభించాలనుకున్నా కానీ ఈ నెల 15వ తేదీ తర్వాతనే ఈ పనులు ప్రారంభించండి. అలాగే కాంట్రాక్ట్స్పై సిగ్నేచర్ చేయడం వంటివి కూడా ఈ నెల 15 తర్వాతనే చేయండి. ఎందుకంటే ఈ నెల ప్రథమ మార్గంలో గ్రహాలు మీకు అంత అనుకూలంగా లేవు. దీని కారణంగా మీరు చాలా వరకు కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తప్పుడు కేసులపై మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. స్థలాలు, వాహనాలు కూడా ఈ సమయంలో అస్సలు కొనకండి. మీరు ఏదైనా డాక్యుమెంట్స్పై సంతకం పెట్టే ముందు ఆ డాక్యుమెంట్స్ని 1కి 2 సార్లు పరిశీలించి మాత్రమే సంతకాలు పెట్టండి. ఇక తెలియని నంబర్లకు డబ్బులు అస్సలు కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఆర్థిక లావాదేవీల విషయంలో, ఆస్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. ఈ నెలలో మీరు మధ్యవర్తిగా అస్సలు కూడా వ్యవహరించకండి. గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తులారాశి వారు ఈ నెల ప్రథమార్థంలో జాగ్రత్తగా ఉంటేనే చాలా మంచిది. ఇక ద్వితీయార్థం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే జూన్ 15 తర్వాత ఇక మీ మాటకు తిరిగి ఉండదు. అన్ని రంగాల వారికి యోగంగా ఉంటుంది. జాబ్స్ మారాలనుకున్నా ఈ జూన్ 15 తర్వాత మారవచ్చు. ఈ నెల చాలా వరకు మీకు కష్టతరంగా ఉంటుంది.
తులారాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ తులారాశి వారికి లాభాల కన్నా ఎక్కువ నష్టాలే కనిపిస్తున్నాయి. అందులో మరీ ఎక్కువగా ఆరోగ్య నష్టం కలుగుతుంది. మరియు ఆర్థిక నష్టం కూడా కలుగుతుంది. కాబట్టి తులారాశికి చెందినటువంటి వారు ఈ నెలలో అంటే జూన్ నెలలో ఎక్కువగా ఆరోగ్యం విషయంలో మరియు డబ్బు విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు నష్టాలను కలిగిస్తాయి. అలాగే ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు సహాయం చేస్తాం అనే మాట ఇవ్వకండి. ఈ నెలలో మీరు డబ్బులు చాలా సులువుగా పోగొట్టుకుంటారు. కాబట్టి ఇతరులకు డబ్బు ఇవ్వడం తీసుకోవడం లాంటివి చేయకండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎవరికి పడితే వారికి ఆన్లైన్లో డబ్బులు కొట్టకూడదు. అలాగే వ్యాపారం చేసేవారు కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఈ నెల అనుకూలంగా ఉండదు. పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోతారు. డబ్బు విషయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో గొడవలు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక డబ్బు విలువను తెలుసుకొని చేస్తే చాలా మంచిది. అనవసర పెట్టుబడులు అస్సలు పెట్టకుండా జాగ్రత్త పడండి. ఎక్కువగా చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఇక ఈ నెలలో కోపాలు ఆవేశాలు తగ్గించుకుంటేనే మంచిది. లేదంటే ఈ నెల అంతా కూడా గొడవలుగా సాగుతుంది. దీంతో మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. తులారాశి వారిపై ఈ నెలలో ఇతరులు కుట్రలు చేసే ప్రభావం కనిపిస్తుంది. మిమ్మల్ని దెబ్బతీయడానికి ఇతరులు బాగా ఆసక్తితో ఉంటారు. మిమ్మల్ని నిందల పాలు చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తితో కూడా మీరు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈ తులారాశి వారు ఈ నెలలో వస్తువులను అంటే బంగారం కానీ వెండి వాటి ముఖ్యమైన వస్తువులను పోగొట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాటిని ధరించకండి. బంగారం వెండి వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా తులారాశి వారికి ఈ నెలలో విపరీతమైన ఖర్చులు, మానసిక వేదన, టెన్షన్స్, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ ఇబ్బందులు, అవమానాలు కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. కొత్త వ్యక్తులతో పరిచయం మంచిది కాదు. బిజినెస్ విషయంలో కానీ జాబ్ విషయంలో కానీ ఇతరులను కలిసినప్పుడు వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. వారితో జాగ్రత్తగా మాట్లాడండి. ఇక ఈ నెలలో తులారాశి వారి దాంపత్య జీవితం విషయానికి వస్తే కనుక భార్యాభర్తల మధ్య అనుకోని వివాదాలు జరుగుతూ ఉన్నాయి. భార్యాభర్తలు మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండండి. అనవసర గొడవలు పెద్దవయ్యి పెద్ద సమస్యలుగా మారుతాయి. మీ వల్ల పిల్లలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రేమికులు కూడా ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర గొడవల వల్ల విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఎవరితో గొడవకు వెళ్ళకూడదు. జైలుకు వెళ్ళే అవకాశాలు కూడా మీపై ఉన్నాయి. కాబట్టి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఎవరితో గొడవలకు వెళ్ళకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ కొనడం కానీ అమ్మడం కానీ ఈ నెలలో అస్సలు చేయకూడదు. ఇక ప్రయాణాల వల్ల కొంత కలిసి వస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనం వంటివి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే తులారాశి వారికి ఈ నెల అంతా బాగోలేదా అంటే మరీ అంత బాగోలేక కాదు. మీ వల్ల మీ మాటల వల్ల ఇతరులు లబ్ధి పొందుతారు. మీరు ఇచ్చే సలహాల వల్ల ఇతరులు లబ్ధి పొందుతారు. దీని కారణంగా మీకు భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుంది. జూన్ 15 తర్వాత పెట్టుబడులు పెడితే లాభాలు అనేవి వస్తాయి. ఇక జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి కూడా మంచి రోజులు రాబోతున్నాయి. దూర ప్రయాణాలు కూడా జూన్ 15 తర్వాత చేస్తేనే మంచిది. ఎలాంటి ప్రమాదం జరగదు. తులారాశి వారు ఈ నెల మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. మీ కెరియర్ బాగుంటుంది. లేదంటే మీ భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ తులారాశి వారికి గ్రహాల మార్పు వల్ల మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థులు మరియు ఉద్యోగాలు చేసేవారు మీ ఫ్యూచర్ కోసం చాలా కష్టపడాలి. క్రమశిక్షణతో ఉండాలి. మంచి మైండ్ సెట్తో ఉండి అందరికీ సహాయం చేస్తే చివరిలో మీకు కూడా ఏదో ఒక అదృష్టం కలిసి వస్తుంది. ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు గురు బుధ సూర్య గ్రహాలతో ఇంటిలో ఉండడం వల్ల మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆరోగ్యపరంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేత్ర శిరో వృషభ జ్వర పీడలు చాలా ఇబ్బంది పెడతాయి. వీటి వల్ల ప్రాణాలకు ఇబ్బంది వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. సమయానికి తినండి. తగినంత నిద్రపోండి. మీకు ప్రాణాలపై ఆశ ఉంటే ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఇక మీరు ఈ నెల సమస్యలను ఎదిరించుకోవడానికి కాలభైరవుణ్ణి పూజించండి. ఆదివారాలు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ కాలభైరవ విగ్రహానికి గారెల మాలను వేయండి. అలాగే ప్రతి ఆదివారం కుక్కలకు మినుములతో చేసిన ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి. ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకం వినడం చదవడం చేయండి.
మీకు అంతా కూడా మంచే జరుగుతుంది.